ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్లో జేకబ్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకున్నాం. ఓకే, జేకబ్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ జేకబ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎందుకు మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి వస్తుంది? ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో రెండు ఇన్పుట్లు హై అయినప్పుడు, అంటే ఆర్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆ స్టేట్ ఇన్డిటర్మినేట్ వచ్చింది. ఆ ఇన్డిటర్మినేట్ స్టేట్ని టాగుల్ స్టేట్గా కన్వర్ట్ చేయడం కోసం ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని మనం తయారు చేయడం జరిగింది. అయితే ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఏమవుతుందంటే ఇన్పుట్ అనేది 0కి 1కి మధ్య ఆసిలేట్ అవ్వడం జరుగుతుంది. అదేనమ్మా, ఇన్పుట్ అనేది 0కి ఒక స్టెబిలిటీ లేకుండా 0కి 1కి మధ్య చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్నే రేస్ అరౌండ్ కండిషన్ అంటాం. మనం అప్లై చేసిన క్లాక్ పల్స్కి అవుట్పుట్ అనేటువంటిది ఏమవుతుంది, 0కి 1కి మధ్యలో ఆసిలేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్నే రేస్ అరౌండ్ కండిషన్గా మనం చెప్పడం జరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? మాస్టర్ స్లీవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్గా కన్వర్ట్ చేయాలి. అందువల్ల నెక్స్ట్ వచ్చినటువంటి ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, నెక్స్ట్ వచ్చే ఫ్లిప్ ఫ్లాప్ అంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇందులో రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ని కలిపి మనం తయారు చేయడం జరుగుతుంది. ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ రెండింటి యొక్క కాంబినేషన్ అనమాట ఇది. ఓకే, ఇందులో ముందు జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క డయాగ్రామ్ వేద్దాం. ఓకే, ఇలా 4 NAND గేట్లు తీసుకుని దీనికి జే అనేటువంటి ఇన్పుట్ని ఇవ్వండి, దీనికి కే అనేటువంటి ఇన్పుట్ని ఇవ్వండి. అదే అలాగే రెండింటికి మధ్యలో క్లాక్ పల్స్. ఇప్పుడు చూడండి, ఈ NAND గేట్ యొక్క అవుట్పుట్ Q1 అనుకోండి. ఈ Q1 దేనిది? ప్రీవియస్ ఇన్పుట్ యొక్క అవుట్పుట్. అర్థమైందమ్మా. అలాగే కేక్ వచ్చినటువంటి అవుట్పుట్ ఎంత అవుతుంది? Q1 కాంప్లిమెంట్. ఈ రెండింటిని ఏం చేయాలి? ఇక్కడ ఫీడ్బ్యాక్గా ఇవ్వాలి. అంటే Q1 కాంప్లిమెంట్, Q1 ఈ NAND గేట్కి Q1 కాంప్లిమెంట్ని ఈ NAND గేట్కి ఇవ్వాలి. అర్థమైందమ్మా. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఈ క్లాక్ పల్స్ ఉంది కదా, ఈ క్లాక్ పల్స్ని తీసుకొచ్చి దాని యొక్క ఇన్వర్ట్, అంటే ఈ క్లాక్ పల్స్ని తీసుకొచ్చి ఒక నాట్ గేట్కి కనెక్ట్ చేసి దాన్ని ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ NAND గేట్కి రెండు ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఒక ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ Q1, అదేందమ్మా. అలాగే ఇంకోటి ఏంటి? క్లాక్ పల్స్ యొక్క ఇన్వర్షన్, అంటే క్లాక్ పల్స్ని తీసుకొచ్చి నాట్ గేట్కి కలిపి ఆ అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇది సెట్ కండిషన్, ఇది రీసెట్ కండిషన్గా వర్క్ చేస్తుంది. దీనివల్ల ఇది ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది అమ్మ. దీన్ని తీసుకొచ్చి ఇంకొక రెండు NAND గేట్లు కనెక్ట్ చేయండి. దీని అవుట్పుట్ వచ్చి Q, దీని అవుట్పుట్ వచ్చి Q కాంప్లిమెంట్. అలాగే ఈ Q బార్ని తీసుకొచ్చి దీనికి ఇన్పుట్గా ఇవ్వండి. ఈ Qని తీసుకొచ్చి దీనికి ఇన్పుట్గా ఇవ్వండి. అదేనమ్మా. ఇప్పుడు ఇదేంటి? ప్రీవియస్ ఇన్పుట్ ఇది. అదేనమ్మా, ప్రీవియస్ ఇన్పుట్కి ఇచ్చినటువంటి అవుట్పుట్ అన్నమాట Q. నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది? Qn+1. అలాగే దీనిది నెక్స్ట్ అవుట్పుట్ ఏమవుతుందమ్మా? Qn+1 కాంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే, ఈ సర్క్యూట్ అంటే ఏమవుతుంది, ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఈ సర్క్యూట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుతుంది. ఇందులో రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ని కనెక్ట్ చేసామన్నమాట. అలాగే ఇక్కడ క్యూ కాంప్లిమెంట్ని తీసుకొచ్చి దీనికి ఇన్పుట్గా ఇవ్వండి. ఈ క్యూ కాంప్లిమెంట్ని తీసుకొచ్చి ఈ ఫస్ట్ ఎన్ఆండ్ గేట్కి కనెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ నుంచి క్యూని తీసుకొచ్చి ఈ ఎన్ఆండ్ గేట్కి అర్థమైందమ్మా. ఈ క్యూని తీసుకొచ్చి ఈ కింద ఉన్నటువంటి ఎన్ఆండ్ గేట్కి క్యూ కాంప్లిమెంట్ తీసుకొచ్చి పైన ఎన్ఆండ్ గేట్కి ఇవ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే కనుక ఎస్ఆర్ సర్క్యూట్ డిజేబుల్ అవుతుంది. అదేనమ్మా, ఎందుకంటే ఇక్కడ 0 అవుతుంది. ఈ సర్క్యూట్ ఇనేబుల్లోకి వస్తుంది. అదేనమ్మా. అలా కాక క్లాక్ 0 అయిందనుకోండి, ఈ సర్క్యూట్ డిజేబుల్ అవుతుంది, ఈ సర్క్యూట్ ఇనేబుల్ అవుతుంది. రెండు ఫ్లిప్ ఫ్లాప్స్లో ఏదో ఒక ఫ్లిప్ ఫ్లాప్ మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది. క్లాక్ వాల్యూ 0, 1 అవ్వడాన్ని బట్టి. 0 అయినట్లయితే ఈ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్షన్లోకి వస్తే అదేనమ్మా, 0 అయినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అని డిజేబుల్ అవుతుంది, ఈ ఫ్లిప్ ఫ్లాప్ కండక్షన్లోకి రావడం జరుగుతుంది. అదేందా? ఓకే, చూడండి. ఇప్పుడు ఇందులో ఈ ఫస్ట్ భాగాన్ని ఏమంటామంటే మాస్టర్ అంటాం, ఈ సెకండ్ భాగాన్ని స్లేవ్ అంటాం. అదేందా? అది ఈ క్లాక్ యొక్క ఇన్పుట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదేనమ్మా, రెండిట్లో ఏది ఇనేబుల్ అవుతుంది, ఏది డిజేబుల్ అవుతుంది అనేటువంటి దీని యొక్క ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్స్ ఆపరేషన్స్లో ఫస్ట్ ఏంటంటే వెన్ ద క్లాక్ ఈజ్ పాజిటివ్, క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే మాస్టర్ ఏమవుతుంది, యాక్టివ్ అవుతుంది, స్లేవ్ ఇన్యాక్టివ్ అవుతుంది. అదేనమ్మా. అదే క్లాక్ 0 అయినట్లయితే స్లేవ్ యాక్టివ్ అవుతుంది, మాస్టర్ ఇన్యాక్టివ్. ఇందులో కేస్ 1 చూద్దాం. కేస్ 1 ఏంటంటే J = K = 0 అయితే అదేమో కేస్ 1 వచ్చి J = K = 0. ఇప్పుడు J = K = 0 అయినట్లయితే అలాగే క్లాక్ 1 తీసుకోండి. క్లాక్ 1 తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మాస్టర్ యాక్టివ్ అవుతుంది. అంటే దాంతో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యాక్టివ్లో ఉంటుంది. ఓకే ఓకే, ఇందులో చూడండి, క్లాక్ 1 అయినట్లయితే ఇటువైపు ఉన్నటువంటి సర్క్యూట్ని ఏమన్నాం, ఈ సర్క్యూట్ని మాస్టర్, ఇటువైపు ఉన్న సర్క్యూట్ని స్లేవ్ అన్నాం, అవునా. ఇందులో మాస్టర్ అనేటువంటి యాక్టివ్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ వచ్చి J = K = 0 అయినట్లయితే Q1 అలాగే Q1/2 ఏమవుతున్నటువంటి చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ఆండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ వచ్చేంటి, ఏబి డాట్ కాంప్లిమెంట్, అవునా. 0 0 0 1 1 0 1 1 అయితే ఏమవుతుంది, 3 కేసులకి కూడా 1 వస్తుంది, 2 హై అయితే 0 అవుతున్నాను. అంటే ఈ ఎన్ఆండ్ గేట్కి సంబంధించి ఇన్పుట్లు ఏదో ఒక ఇన్పుట్ హై అయితే సరిపోతుంది అమ్మా, అదే లో అయితే సరిపోతుంది. ఏదో ఒకటి 0 అయితే నా అవుట్పుట్ హై అవుతుంది. కాబట్టి ఇక్కడ J = 0 K = 0 అంటున్నాం. కాబట్టి J = 0 K = 0 అంటున్నాం. కాబట్టి ఈ ఎన్ఆండ్ గేట్ యొక్క రెండు అవుట్పుట్లు కూడా ఏమవుతాయి, 1 వస్తున్నాయి, అవునా. ఇప్పుడు ఇక్కడ Q1 + 1 ఏం రాయొచ్చు, 1 ×
Q1 కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అవునా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది Q1 అదేనా తిరిగి మళ్ళీ Q1 వస్తుంది. అలాగే ఇక్కడ Q1 కాంప్లిమెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ఇంటూ Q1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ Q1 కాంప్లిమెంట్ అంటే తిరిగి మళ్ళీ ఏమవుతుంది ఈ వాల్యూసే వస్తున్నాయి. అందువల్ల ఏమవుతుంది డు నాట్ చేంజ్ అదేనమ్మా J ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయినట్లయితే మాస్టర్ యాక్టివ్లో ఉంటుంది, స్లేవ్ ఇన్యాక్టివ్ అవుతుంది. అవుట్పుట్స్ అనేటువంటి చేంజ్ అవ్వవు, ఎవరివే మాస్టర్వి అదేనమ్మా. అలాగే క్లాక్ 0 అయినప్పుడు ఇదే కేసులో J ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయినప్పుడు క్లాక్ 0 అయితే ఇక్కడ క్లాక్ 1 తీసుకున్నాం కదా, అదే క్లాక్ 0 అయినట్లయితే ఇక్కడ క్లాక్ వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో మాస్టర్ అనేటువంటిది ఏమవుతుంది ఇన్యాక్టివ్ అవుతుంది, స్లేవ్ అనేటువంటిది యాక్టివ్ అవుతుంది అదేందమ్మా. అప్పుడు అవుట్పుట్స్ ఆఫ్ సేవ్ క్యూ బార్ అవి కూడా ఏమవుతాయి సేమ్ అంతకు ముందులాగే ఉంటాయి, ఏం చేంజ్ అవ్వవు అదేందమ్మా. అందువల్ల చూడండి J ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయినా S ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయినా అవుట్పుట్స్ అనేటువంటి చేంజ్ అవ్వవు అదేందమ్మా. దీనికైతే సేమ్ క్యూ బార్, ఇక్కడైతే Q1 బార్ అలాగే ఉండడం జరుగుతుంది ఏమో. ఇంక తర్వాత ఇంకా ఫస్ట్ కేసు J ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయితే నాట్ చేంజ్ అదేందమ్మా, నో చేంజ్ లేకపోతే ఎలాంటి చేంజ్ లేదు. ఓకే తర్వాత కేస్ 2 వచ్చి J ఈక్వల్ టు 0 అండ్ K ఈక్వల్ టు 1. J ఈక్వల్ టు 0 అయ్యి K ఈక్వల్ టు 1 అయినట్లయితే, అలాగే క్లాక్ వాల్యూ 1 అయినప్పుడు క్లాక్ వాల్యూ 0 అయినప్పుడు. క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే దాని అర్థం ఏంటి మాస్టర్ యాక్టివ్ అవుతుంది, స్లేవ్ ఇన్యాక్టివ్ అవుతుంది. ప్రస్తుతానికి వదిలేయండి. ఇప్పుడు మాస్టర్ యొక్క అవుట్పుట్స్ ఈ అవుట్పుట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అవుట్పుట్ Q1 అనుకుంటే నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది Q1 ప్లస్ 1 కదా, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ Q1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇక్కడ J వాల్యూ 0 అయితే J వాల్యూ 1 అవుతుంది, అలాగే K వాల్యూ 1 కాబట్టి ఈ వాల్యూ 0 అవుతుంది అవునా. దేర్ఫోర్ Q1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం రాయొచ్చు Q1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు Q1 కాంప్లిమెంట్ into 1 whole complement is equal to Q1. ఇక్కడ అలాగే చూడము, ఇక్కడ క్లాక్ వాల్యూ ఎప్పుడైతే మనం 1 తీసుకున్నామో ఈ వాల్యూ ఎప్పుడైతే 1 అయిందో, J వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో ఈ వాల్యూ 1 అవుతుంది అదేనమ్మా. ఈ వాల్యూ 1 అయిందంటే దాని అర్థం Q1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ Q1 కాంప్లిమెంట్ 1 అవుతుంది, దాని నుంచి Q1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట అదేందా. తర్వాత క్లాక్ 0 అయినప్పుడు, ఇందులో క్లాక్ 0 అయితే అప్పుడు ఏమవుతుంది అదేమాక ఇందులో కేసు 1 వచ్చి ఏమనుకున్నాం క్లాక్ 1 అయినప్పుడు, అలాగే క్లాక్ 0 అయినప్పుడు. క్లాక్ 1 అయినప్పుడు అవుట్పుట్లు Q1 కాంప్లిమెంట్లు అవే వచ్చినాయి. ఎప్పుడు J ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయినప్పుడు. J ఈక్వల్ టు K ఈక్వల్ టు 0 అయితే R ఈక్వల్ టు S ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఫైండ్ ఉంటే డు నాట్ చేంజ్ అనేటువంటి రావడం జరిగింది. అదే ఎలాంటి మార్పు లేదు, నో చేంజ్ ఏమో అప్పుడు నో చేంజ్ కండిషన్ అయింది కేస్ 1. రెండు ఫ్లిప్ ఫ్లాప్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. తర్వాత కేస్ 2 వచ్చి ఫస్ట్ క్లాక్ 1 అనుకోండి, ఇందులో J ఈక్వల్ టు 0 అండ్ K ఈక్వల్ టు 1 కండిషన్ తీసుకోండి. ఇక్కడ J ఈక్వల్ టు 0 అంటే దీని అవుట్పుట్ హై అవునా. అలాగే ఇక్కడ క్లాక్ 1 K1 ఈ రెండు 1 అయినట్లయితే కనుక అవుట్పుట్ ఏమవుతుంది, రెండు 1 అయితే కనుక ఎన్నికైతే అవుట్పుట్ 0 కదా, అంటే ఈ వాల్యూ 1 ఈ వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి Q1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, Q1 ఈజ్ ఈక్వల్ టు పోను నెక్స్ట్ వచ్చేది మనకు అవుట్పుట్ కదా Q1 ప్లస్ 1 అని అనుకోండి. లేకపోతే Q1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 ఇంటూ
Q1 కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు Q1 వచ్చింది, అవునా? అంటే ఇప్పుడు Q1 వాల్యూ మనం తెలియాలి అన్నట్లయితే ఇక్కడ నుంచి Q1 కాంప్లిమెంట్ కడదాం. అంటే Q1 ప్లస్ 1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 0 ఇంటూ Q1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ 0 కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే Q1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాని Q1 ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే Q1 ఈక్వల్ టు 0, అలాగే Q1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. అదేనా? ఇలాగే క్లాక్ 0 అయినప్పుడు కూడా మనం కండిషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాని Q ఈక్వల్ టు 0, Q బార్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది అనమాట. అదేందా? ఓకే, తర్వాత వచ్చి కేస్ 3 వచ్చి J ఈక్వల్ టు 1 అండ్ K ఈక్వల్ టు 0. J ఈక్వల్ టు 1 అయ్యి K ఈక్వల్ టు 0 అయినట్లయితే అందులో కూడా మన రెండు కండిషన్లు ఉన్నాయి. క్లాక్ వాల్యూ 1 అయితే, అదేనమ్మా ఇక్కడ క్లాక్ వాల్యూ 1 అవి J వాల్యూ 1 అయితే ఈ వాల్యూ 0 అవుతుంది. రెండు ఇన్పుట్లు హై అయితే ఎనానికి అయితే అవుట్పుట్ 0 కదా. అలాగే ఇక్కడ K ఈక్వల్ టు 0 అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్లో ఏ ఒక్క ఇన్పుట్ లో అయినా అవుట్పుట్ హై అవుతుంది, ఈ వాల్యూ 1 అవుతుంది. అదే ఇప్పుడు చూడండి, దీని నుంచి Q1 ప్లస్ 1 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, Q1 ఇంటూ, ఎందుకంటే ఈ వాల్యూ J ఈక్వల్ టు 1 కదమ్మా. ఇక్కడ J ఈక్వల్ టు 1, అలాగే ఈ క్లాక్ వాల్యూ కూడా 1, అదేనమ్మా. అలాగే ఇక్కడ కలిపినటువంటి ఇన్పుట్ ఏంటి, Q కాంప్లిమెంట్, అంటే ఇది అవుట్పుట్ వచ్చి Q కాంప్లిమెంట్ అవుతుంది. సారీ, ఈ కేసులో Q1 యొక్క చూడండి ఈ వాల్యూ Q కాంప్లిమెంట్ అవుతుంది, అవుట్పుట్ వచ్చి Q1 అనుకోండి. దేఫోర్ Q1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ కేసు వచ్చి J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0 అయితే క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే మనకు తెలిసిన కండిషన్ JK ఫ్లిప్ ఫ్లాప్లో J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ 1 అవుతుంది, ఈ వాల్యూ వచ్చి 0 అవుతుంది, అవునా? Q1 ఈక్వల్ టు 1 అవుతుంది ఈ కేసులో. అప్పుడు Q1 ఈక్వల్ టు 1 అయితే Q1 కాంప్లిమెంట్ ఈక్వల్ టు 0. Q1 1 అంటే దాంట్లో S వాల్యూ 1 అని, Q1 కాంప్లిమెంట్ 0 అంటే దాంట్లో R వాల్యూ 0 అని. అంటే RS ఫ్లిప్ ఫ్లాప్లో S ఈక్వల్ టు 1, R ఈక్వల్ టు 0 కేసు తీసుకున్నట్లయితే కనుక అదేనమ్మా. అలాగే SR ఫ్లిప్ ఫ్లాప్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, క్లాక్ వాల్యూ 0 అయితే, క్లాక్ వాల్యూ 0 అయితే ఇది 1 అవుతుంది. అప్పుడు ఇన్పుట్ని దానికి అవుట్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు 1, Q బార్ ఈక్వల్ టు 0 వస్తాయి. అడుగుతున్నాం ఇక్కడ చూడండి, J వాల్యూ 1, K వాల్యూ 0 తీసుకుని క్లాక్ వాల్యూ 1 చేసినట్లయితే JK మాస్టర్ అనేటువంటి యాక్టివ్ అవుతుంది. దానికి అవుట్పుట్స్ వచ్చి Q1 1, Q1 బార్ 0 అవుతాయి. అలా కాకుండా ఒకవేళ J 0 అయిందనుకోండి, J 0 అయితే SR ఫ్లిప్ ఫ్లాప్ యాక్టివేట్ అవుతుంది, JK ఫ్లిప్ ఫ్లాప్ డిజాక్టివేట్ అవుతుంది. మరిపోయిందా? ఇప్పుడు ఇది యాక్టివేట్ అయినప్పుడు దీని అవుట్పుట్స్ Q1 1, Q బార్ 0 అవ్వడం జరుగుతుంది. మరిపోయిందా? దీని స్టెబిలైజ్డ్ కండిషన్గా మనం చెప్పొచ్చు. అదేందా? అలాగే S వాల్యూ 1 అవుతుంది కాబట్టి సెట్ కండిషన్ అవుతుంది అనమాట. తర్వాత కేస్ 4. కేస్ 4 వచ్చి J ఈక్వల్ టు 1 అండ్ K ఈక్వల్ టు 1. ఇక్కడ J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1 అయ్యి అందులో మళ్ళీ రెండు కేసులు ఉన్నాయి. క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే, ఇందులో క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే అవుట్పుట్స్ ఆఫ్ మాస్టర్ విల్ టగల్, మాస్టర్ యొక్క అవుట్పుట్స్ టగల్ స్టేట్లోకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి కేస్ 4. కేస్ 3 అర్థమైంది కదా, J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 0, కేస్ 3 అర్థమైందమ్మా. ఇది స్టెబిలైజ్డ్ కండిషన్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత కేస్ 4 వచ్చి J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1 అయినట్లయితే కనుక అందులో మళ్ళీ రెండు కండిషన్ ఉన్నాయి. క్లాక్ వాల్యూ 1 అయినట్లయితే అది అవుట్పుట్ అనేటువంటి టోగల్ స్టేట్లో రావడం జరుగుతుంది.
టాగుల్ స్టేట్ అదేనమ్మా. ఇందులో క్లాక్ 1 అయితే మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యాక్టివ్లో ఉంటుంది కాబట్టి టాగుల్ స్టేట్లో రావడం జరుగుతుంది. ఈ స్లావ్ స్టేట్ ఏమో ఇన్యాక్టివ్లో ఉంటుంది అదేనమ్మా. అలా కాకుండా ఒకవేళ క్లాక్ వాల్యూ 0 అయిందనుకో మాస్టర్ ఇన్యాక్టివ్ అయ్యి స్లావ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టగుల్ స్టేట్లో రావడం జరుగుతుంది అదేనమ్మా. టగుల్ స్టేట్ అంటే ఏంటి, వాల్యూ 0కి 1కి మధ్యలో చేంజ్ అవుతూ ఉండవు అదేనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ Q0 అయిందనుకో Q1 కాంప్లిమెంట్ 1 అవ్వాలి, లేదు 1 అయితే 0 అవ్వాలి. అలా సెట్ అయ్యే విధంగా నెక్స్ట్ అవుట్పుట్లు అనేటువంటివి వెళ్తాయి అన్నమాట ఇన్పుట్కి. దీన్ని టగుల్ స్టేట్గా మనం చెప్పడం జరుగుతుంది అర్థమైంది. ఓకే, తర్వాత దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ వేద్దాం ఒకసారి చూడండి. కేస్ ఇన్పుట్స్ వచ్చి ఇన్పుట్స్ ఏంటి, క్లాక్ జే కే అంతే కదా మనం ఇచ్చేవి ఇవే. ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్స్ తర్వాత ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళడం జరుగుతుంది అర్థమైంది. ఇక్కడ అవుట్పుట్స్ వచ్చి Q1+1 కాంప్లిమెంట్గా తీసుకోవాలి రిమార్క్స్. ఇందులో 4 కేసెస్ ఉన్నాయి. అందులో కేస్ 1 ఏంటంటే క్లాక్ 0 అయినప్పుడు ఒకటి 1 ఒకటి అంతేనా. ఇక్కడ క్లాక్ వాల్యూ 0 అప్పుడు J0 K0, 1 అయినప్పుడు కూడా J0 K0, Q1+1 Q1 వచ్చింది, ఇది Q1 కాంప్లిమెంట్, ఇది Q1 అంటే నో చేంజ్ అనమాట. అంటే నెక్స్ట్ స్టేజ్ దాని ముందర స్టేజ్ ఎలా ఉంది అలాగే ఉంది కాబట్టి నో చేంజ్గా తీసుకోవడం జరిగింది. అలా కేస్ 2 వచ్చి క్లాక్ వాల్యూ 1 తీసుకుందాం, 0 1 అంటే ఇక్కడ 1 స్టేటే వేసుకుంటున్నాడు ట్రూత్ టేబుల్లో, 0 స్టేట్ చూపించడం లేదు. ఏమో 1 0 1 వేసుకున్నట్లయితే Q1+1 ఎంత వచ్చింది 0, ఇది 1, Q1+1 కాంప్లిమెంట్ 1 వచ్చిందంటే సెట్ స్టేట్లోకి వెళ్తుంది. అలాగే కేస్ 2 ఇది. నెక్స్ట్ కేస్ 3 వచ్చి పైన వేస్తున్నాం. కేస్ 3కి క్లాక్ వాల్యూ 1, అలాగే జే వాల్యూ వచ్చి 1, కే వాల్యూ 0 అనుకున్నట్లయితే అదేనమ్మా 1 1 0. అది Q1+1 వాల్యూ వచ్చి 1 అవుతుంది దానికి అదేనమ్మా. Q1+1 కాంప్లిమెంట్ 0 అవుతుంది, అది సెట్లోకి వస్తుంది అన్నమాట అదేనమ్మా. Q1+1 అంటే సెట్ స్టేట్ అనమాట, అది 1 అవుతుంది. అలాగే 4th వచ్చి 2 1లు అయినట్లయితే క్లాక్ జేకే 3 1లు అయినట్లయితే Q1+1 ఏమో Q1 కాంప్లిమెంట్ అవుతుంది, Q1+1 కాంప్లిమెంట్ Q1 అవుతుంది. అదే మరి రెండు ఒకదానికి కూడా డ్రాప్ ఎయిట్లో వచ్చింది చూడండి. అంటే ఈ వాల్యూ 1 అయితే 0, ఈ 0 అయితే 1గా వేసుకుంటున్నాడు, ఇది టగుల్ స్టేట్ అంటాం. ఈ విధంగా మనకి మాస్టర్స్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి టగుల్ ఫ్లిప్ ఫ్లాప్. టగుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఈ టగుల్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం చేసేది ఏంటంటే ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్ని తీసుకుని జేకి కేకి కలిపి ఒకే ఇన్పుట్ని ఇచ్చినట్లయితే అదేనమ్మా దాన్ని టగుల్ ఫ్లిప్ ఫ్లాప్ మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మనం ఈ విధంగా కూడా వేయచ్చు. టీ అని రాసి ఇక్కడ క్లాక్ వేసి ఇది క్లాక్ అనమాట. క్లాక్ ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పడం కోసం FF అని రాస్తాం. ఇక్కడ క్యూ బార్ అని 2 అవుట్పుట్లు అదేవిధంగా ఇక్కడ ఒక ఇన్పుట్ని అదే 2 ఇన్పుట్లు, ఒకటేమో టీ అనేటువంటి ఇన్పుట్ దాన్ని జేకేలకి ఇచ్చి దాంతోపాటు ఏం చేస్తున్నాం క్లాక్ని కలపడం జరుగుతుంది అన్నమాట. అదే మీ యొక్క టేబుల్ చూద్దాం. ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ 0 0 1 1
ఏమో ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్. అలాగే ప్రజెంట్ స్టేట్ యొక్క అవుట్పుట్ అంతా క్యూఎన్. నెక్స్ట్ స్టేజ్ ఎంత అవుతుంది, క్యూఎన్ ప్లస్ 1. ఇక్కడ క్యూఎన్ వాల్యూలు 0 1 0 1 అయినట్లయితే అదేనమ్మా, అంటే ఇన్పుట్ వాల్యూ 0 0 1 1. అలాగే ప్రజెంట్ స్టేట్ యొక్క అవుట్పుట్ వాల్యూ క్యూఎన్ 0 1 0 1 అయినట్లయితే అప్పుడు ఏమవుతుందట, క్యూఎన్ 0 అయినట్లయితే క్యూఎన్ ప్లస్ 1 కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. ఏమో అర్థమైందా, అంటే క్యూఎన్ అవుతుంది. అలాగే ఇది 1 అయితే ఇది కూడా క్యూఎన్ అవుతుంది. అలాగే ఇన్పుట్ వాల్యూలు కనుక 1 అయినట్లయితే కనుక ఇక్కడ 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది, ఎందుకంటే అవుట్పుట్ వచ్చి క్యూఎన్ కాంప్లిమెంట్. ఇక్కడ 0 వస్తుంది, క్యూఎన్ కాంప్లిమెంట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ టీ వాల్యూ అయితే 0 లేదా 1 అవుతుంది. అదేవిధంగా అప్పుడు మనకి 2 వాల్యూలు రావడం జరుగుతుంది అవుట్పుట్. ఏంటి, క్యూఎన్ లేదా క్యూఎన్ కాంప్లిమెంట్. అదేవిధమ్మా, అంటే టీ వాల్యూ 0 అయ్యి ఇన్పుట్ ప్రజెంట్ క్యూఎన్ ఎంత అవుతుందట, 0 అయితే ఇది కూడా 0 అవుతుంది. అలాగే 0 అయితే ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఇంకా చూడమ్మా, టీ ఫ్లిప్ ఫ్లాప్లో ఏం చేసాం, జేకేలు రెండింటికి ఒకే టెర్మినల్ నుంచి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లో లెవెల్ సిగ్నల్ ఇస్ అప్లైడ్ అట్ ఇన్పుట్ టెర్మినల్ టీ. అంటే టీ దగ్గర మనం లో లెవెల్ అంటూ సిగ్నల్ ఇచ్చాం, అంటే 0 ఇచ్చామనుకోండి. అదేనమ్మా, 0 ఇస్తే ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇన్పుట్ కూడా అదే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్యూఎన్ 0 ఉందనుకోండి, క్యూఎన్ ప్లస్ 1 కూడా అదే వస్తుంది, క్యూఎన్ వస్తుంది. అంటే క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్. ఈ కండిషన్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ లో అయినట్లయితే క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ అవుతుంది. అంటే క్యూఎన్ 0 ఉంటే 0, 1 ఉంటే 1 రావడం జరుగుతుంది. అదే ఇన్పుట్ హై ఉందనుకోండి, అదేనమ్మా, అంటే 1 ఉంది, అవునా, అప్పుడు టోగల్ స్టేట్. అంటే ఇక్కడ 0 ఉంటే అంటే క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ కాంప్లిమెంట్ అనమాట. అంటే ఇక్కడ 0 ఉంటే 1, 1 ఉంటే 0 రావడం జరుగుతుంది. అటువంటిది టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి. సరే చూడండి, ఇక్కడ చూడండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, 2 టెర్మినల్స్కి ఒకే ఇన్పుట్ ఇచ్చినట్లయితే దాన్ని జేకే ఫ్లిప్ ఫ్లాప్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, ఇక్కడ లో ఇన్పుట్ ఇస్తే అంటే ఇన్పుట్ని 0 ఇచ్చినట్లయితే కనుక ఏమవుతుంది, క్యూఎన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏవైతే ఉందో నెక్స్ట్ అవుట్పుట్ అదే రావడం జరుగుతుంది. అంటే 0 1 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 0 1 రావడం జరుగుతుంది. అదే ఇన్పుట్ హై ఉన్నట్లయితే ప్రీవియస్ ఇన్పుట్లు అనేటువంటివి నెక్స్ట్ స్టేట్లో ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ కాంప్లిమెంట్గా రాసుకోవచ్చు. అదేవిందమ్మా, అది ఇది టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి. నెక్స్ట్ వచ్చి డిలే ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ డీ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిలే ఫ్లిప్ ఫ్లాప్. ఆర్ డీ ఫ్లిప్ ఫ్లాప్. దీనికి డిలే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ఇప్పుడు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నట్లయితే అందులో 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకి 2 డిసడ్వాంటేజెస్ అనుకోవడం జరిగింది. అవి ఏంటంటే 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద ఫ్లిప్ ఫ్లాప్. అదేవిధంగా కంపల్సరీ ఫ్లిప్ ఫ్లాప్ రన్ అవ్వాలి అంటే 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేటువంటివి ఉండాలి. అదేవిధంగా 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ది ఫ్లిప్ ఫ్లాప్. ఆ ఫ్లిప్ ఫ్లాప్ రన్ అవ్వాలంటే మినిమం 2 ఇన్పుట్లు అనేటువంటి ఉండాలి. అలాగే ఇన్ సమ్ ఈవెంట్స్ బోత్ ఇన్పుట్ సిగ్నల్స్ బికమ్ హై. అవునా, ఇన్ సమ్ ఈవెంట్స్ బోత్ ఇన్పుట్ సిగ్నల్స్ బికమ్ హై. అదేనమ్మా, అంటే కొన్ని సందర్భాల్లో 2 ఇన్పుట్లు కూడా హై ఉండాలి. అదేవిధంగా ఈ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి ఫ్లిప్ ఫ్లాపే నెక్స్ట్ వచ్చి ఏంటంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. అదేనమ్మా, ఇక్కడ చూడండి, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో 2 ఇన్పుట్ సిగ్నల్స్ అనేటువంటి ఉండాలి. అలాగే
కొన్ని సందర్భాల్లో రెండు ఇన్పుట్లు హై ఉండాలి. అదేవిధంగా ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేటువంటి రావడం జరుగుతుంది. డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేటువంటిది కూడా ఏంటి, ఇది కూడా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ విత్ ఎన్ ఇన్వర్టర్ అండ్ ఎస్ ఇన్పుట్. అదేవిధంగా ఎస్ ఇన్పుట్ దగ్గర ఒక ఇన్వర్టర్ని తీసుకుని ఆర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. డీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే చూడండి, మనకి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సింబల్ ఇదే కదా, క్యూ బార్, ఇక్కడ నుంచి క్లాక్. ఇప్పుడు ఎస్కే ఆర్కి మధ్య అంటే రెండు ఇన్పుట్లకి మధ్య ఒక నాట్ గేట్ని కలిపి అవుట్పుట్ తీసుకున్నట్లయితే దాన్ని మనం డీ ఫ్లిప్ ఫ్లాప్గా మనం చెప్పడం జరుగుతుంది. అది విన్నాం. దీని యొక్క లాజిక్ సింబల్ వచ్చి ఈ విధంగా వేస్తున్నాం. డి అనేటువంటి ఇన్పుట్, క్లాక్ పల్స్, క్యూ బార్. ఓకే, తర్వాత దీని యొక్క లాజిక్ సర్క్యూట్ చూద్దాం. లాజిక్ సర్క్యూట్ వచ్చి 4 NAND గేట్లు తీసుకోండి. ఈ రెండింటిని కనెక్ట్ చేయండి. ఇది డి అనుకోండి అమ్మా. దీని నుంచి ఒక నాట్ గేట్ సహాయంతో దీనికి ఇన్పుట్ కలుపుకుంటే ఇక్కడ క్లాక్ పల్స్ ఇవ్వండి. ఇక్కడ కొంచెం ఇంకొక NAND గేట్ కనెక్ట్ చేయండి, అది క్యూ. అదేనమ్మా. అలాగే ఈ NAND గేట్ని తీసుకున్నటువంటి అవుట్పుట్ని క్యూ బార్గా తీసుకోండి. ఇప్పుడు అలాగే ఈ రెండింటిని కనెక్ట్ చేయండి. చూడండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డయాగ్రామ్ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, డి అని ఇన్పుట్ని ఎస్కి ఆర్కి ఇవ్వడం జరిగింది. అది నమ్మండి. ఇక్కడ డి నుంచి డైరెక్ట్గా ఎస్కి ఇన్పుట్ ఇచ్చాం, డి కాంప్లిమెంట్ ఆర్కి ఇవ్వడం జరిగింది. దీన్ని నాట్ గేట్ ద్వారా కలిపాం కదా, అందువల్ల డి యొక్క కాంప్లిమెంట్ ఆర్కి ఇచ్చినట్టు అవుతుంది. అది ఉన్నది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు 1 వచ్చి డి ఈక్వల్ టు 0 అయినప్పుడు, డి ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈక్వల్ టు 1. అలాగే డి ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎస్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 0. అది ఉన్నది. ఇప్పుడు అలాగే డి ఈక్వల్ టు 0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్లో ఉన్నట్టు, డి ఈక్వల్ టు 1 అయితే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయినప్పుడు ఇన్పుట్స్ చూద్దాం. ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇక్కడ ట్రూత్ టేబుల్ వచ్చి ఇన్పుట్స్ వచ్చి క్లాక్, డి. అలాగే అవుట్పుట్స్ వచ్చి క్యూఎన్ +1. ఓకే, వీటి వాల్యూలు చూద్దాం. ఇందులో క్లాక్ వాల్యూస్ వచ్చి 1 తీసుకోండి. అదేనమ్మా, క్లాక్ వాల్యూ వచ్చి 1 అనుకోండి. ఇప్పుడు డి వాల్యూ వచ్చి 1 0 1 1 అనుకోండి. అక్కడ క్యూఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ Qn+1 ఫైండ్ అవుట్ చేస్తాం అనుకో. నెక్స్ట్ స్టేజ్గా మనం కట్టేది Qn+1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డి 0 అయింది అనుకోండి. డి 0 అయితే ఈ టర్మ్లో కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ ఇన్పుట్లో ఏదో ఒకటి 0 అయినా అవుట్పుట్ ఏమవుతుంది, హై అవుతుంది. ఇది 1, ఇది క్యూ బార్ కాంప్లిమెంట్. అంటే Qn+1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1 × Qn కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు Qnగా రాయొచ్చు. అంటే ఈ వాల్యూ ఎంత ఉందో మనకు తెలియలేదు కాబట్టి ఇక్కడ రాస్తాం చూడండి పక్కనే. ఇక్కడ మనకు ముందు Qn+1 ఎంతో తెలియాలి. అందువల్ల Qn+1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, క్యూ బార్ ఇంటూ 1 హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అంటే Qn+1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, క్యూ వచ్చింది. అలాగే నెక్స్ట్ క్యూ కాంప్లిమెంట్ అంటే Qn+1 కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు. అది Qn+1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1 × ఇక్కడ Qn+1 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, చూడమ్మా. నెక్స్ట్ వచ్చి
ఫస్ట్ డి ఈక్వల్ టు 0 తీసుకుందాం. డి ఈక్వల్ టు 0 ప్లేస్లో తీసుకున్నట్లయితే దీని యొక్క అవుట్పుట్ క్యూ అనేటువంటిది రీసెట్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. అలాగే డి ఈక్వల్ టు 1 అయినట్లయితే పిప్లో క్యూ అనేటువంటిది సెట్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. అదే ఇందులో క్లాక్ వాల్యూ 1 తీసుకోండి. అలాగే డి వాల్యూ కూడా 0 తీసుకోండి. డి 0 తీసుకోండి. క్యూఎన్ ఎంత అవుతుంది? క్యూఎన్ ప్లస్ 1 ఎంత అవుతుంది? మనకు కావాల్సింది క్యూఎన్. అప్పుడు క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 1 ఇంటూ క్యూ బై రోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్. అర్థమైందా? అయితే ఇక్కడ క్యూఎన్ వాల్యూ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఆ క్యూఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం క్యూఎన్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇక్కడ 0 ఉంది అవునా? 0 ఇంటూ క్యూఎన్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 వస్తుంది. అంటే ఈ వాల్యూ 1 అవుతుంది ఇక్కడ. అలాగే క్యూఎన్ ప్లస్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది. అలాగే ఇది 1 అయినట్లయితే కనుక డి వాల్యూ కూడా 1 అయినట్లయితే క్యూఎన్ 0 అవుతుంది, క్యూఎన్ ప్లస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, డి ఫ్లిప్ ఫ్లాప్లో మనం ఏవైతే ఇన్పుట్లు ఇచ్చామో అవే అవుట్పుట్లు అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్యూఎన్ వాల్యూ అయితే 0 అయినా అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. నా ఉద్దేశంతో ఇక్కడ ఇంటూలు వేయడం జరుగుతుంది. అర్థమైందా? కొన్ని బుక్స్లో వీటిని ఇంటూలు వేస్తారు, మన బుక్లో అయితే 1 0 ఇవ్వడం జరిగింది. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో అది హై నుంచి లో కానీ, లో నుంచి హై కానీ చేంజ్ అవ్వచ్చు. అంటే 0 నుంచి 1 కానీ, 1 నుంచి 0 కానీ చేంజ్ అవ్వచ్చు. అర్థమైందా? మా ఉద్దేశంతో వీటిని ఇంటూలుగా పెట్టవచ్చు. అర్థమైందా? అంటే డోంట్ కేస్గా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ని అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి, అంటే క్యూఎన్ వాల్యూ ఎంత వచ్చిందో మనకు తెలియదు అవునా? ఈ వాల్యూ సాల్వ్ చేస్తే క్యూఎన్ అని వచ్చింది. అది 1 అయినా అవ్వచ్చు లేదా 0 అయినా అవ్వచ్చు కదా. అందుకని డోంట్ కేర్గా తీసుకోవచ్చు. అయితే మన బుక్లో ఇది 1గా ఇది 0గా ఇవ్వడం జరిగింది. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.